హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పథకం కింద రైతులకి డబ్బులు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజున ఎంతమందికి డబ్బులు అయితే వచ్చి అలాగే మనకైతే రేపటి రోజున శుక్రవారం రోజున ఎంతమందికి డబ్బులు అనేది వస్తుంది ఈ రోజు ఈ వీడియోలో అయితే మనమైతే మాట్లాడుకుందాం. సో చాలా వరకు అయితే డబ్బులు వచ్చాయని చెప్తున్నారు కదా. సో మీకు కనుక డబ్బులు వచ్చిందా రాలేదో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి. మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అలాగే మీకు రాని వాళ్ళకి మళ్ళీ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తారో పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది కాబట్టి వీడియోని మాత్రం మీరైతే చివరి వరకు అయితే చూడండి. దాంతోపాటు ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియోని మాత్రం ఒక లైక్ చేసుకోండి. సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే రైతు బంధు పథకం కింద గత ప్రభుత్వం ఏదైతే మనకి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద ఏడాదికి ఇచ్చిందో ఆ ప్రభుత్వం ఇచ్చినట్టు ఈసారి ప్రభుత్వం ఇవ్వట్లేదని చాలామంది అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇప్పటి వరకు మనకి వానాకాలం పెట్టుబడి సాయం కింద వచ్చేసి డబ్బులు అనేది అందియలేదు ఈసారి ప్రభుత్వం. దీనిపైన వచ్చేసి చాలా రోజులైతే రైతులైతే మండిపడ్డారు. సో దీనిపైన వచ్చేసి మనకైతే కీలక నిర్ణయం అలాగే మనకైతే ఒక అప్డేట్ కూడా ఇచ్చింది మన వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వర్. ఒక అప్డేట్ కూడా ఇచ్చారు. ఏంటంటే మేము ఏదైతే తప్పు అయితే చేసాం మళ్ళొకసారి అయితే తప్పు చేయడానికి మేమైతే ప్రయత్నం చేయం. ఎందుకంటే మా వల్ల కొంచెం ఆలస్యమైంది రైతు భరోసా సంబంధించిన పథకం డబ్బులు అనేది. దానికి ఎందుకు ఆలస్యమైందంటే ఏదైతే రైతు రుణమాఫీ అవుతుందో దానిపైన వచ్చేసి అన్ని పనులు అయితే దానిపైన పడ్డాం కాబట్టి సో దానికోసం అయితే కొంచెం లేట్ అయింది. దాంతోపాటు మధ్యలో బడ్జెట్ సమావేశంలో ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయలేదు. సో ఇప్పుడైతే మాకైతే అన్ని పనులైతే పూర్తి అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు వచ్చేసి రైతు భరోసా పథకం ఏదైతే ఉందో దాని మార్గదర్శనం అయితే మేమైతే అనుకున్నాం కాబట్టి రైతులకు ఎప్పటి నుంచి విడుదల చేయాలి, సో ఎన్ని ఎకరాలకు ఇవ్వాలి అనేది పూర్తి మీటింగ్ అయిపోయింది కాబట్టి రైతులకి దాదాపుగా 10 ఎకరాలు ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ రోజున వచ్చేసి మనకైతే దాదాపు 1 ఎకరం లోపు ఉన్న రైతులకైతే రైతు భరోసా అయితే నిధులు అనేది విడుదల చేయడం అయితే జరుగుతుందని చెప్పారు. సో ఈరోజు కాకపోయినా సరే రేపటి మార్నింగ్ నుంచి మనకైతే దాదాపుగా ఈ డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి మనకైతే ప్రభుత్వం. సో మీకు కనుక రేపు మార్నింగ్ కనుక డబ్బులు వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ రోజు నైట్ కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు మీ బ్యాంక్ బ్యాలెన్స్ని. ఒక్కసారి మీరైతే వస్తే మాత్రం వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ రాకపోతే మాత్రం రేపటి వరకు వచ్చి వెయిట్ అయితే చేయండి. మీకు కనుక డబ్బులు వచ్చిన తర్వాత మాత్రం వీడియోని కామెంట్ అయితే చేయండి. అలాగే ఎవరైతే 20-30 ఎకరాలు ఉన్న రైతులు ఉంటారో భూమి, సో వాళ్ళకైతే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రావడం అయితే లేదు. సో ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా అయితే నిర్ణయం అయితే తీసుకుంది. ఎవరైతే సన్నకారు అలాగే కౌలు రైతులు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా.